వేసినప్పుడు కూడా ఒక పాట పాడుకుందాం. సహోదరులు రండి. నూట 92 పాట సంఖ్య 192. పాత బడవస్కంలో 190, పాత బడవస్కంలో 190, కొత్త బడవస్కంలో 192. కొత్త బడవస్కంలో 192, పాత బడవస్కంలో 190. నా ప్రియమైన యేసు ప్రభు. పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకుందాం. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రము, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రము. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, దయతోడని ఆశ్రయం పొందితిని, దేవాని దయతోడని ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రము. నా ప్రియమైన యేసు ప్రభు సమృద్ధిని, నీ ప్రజల సహవాసమును, మందిర సమృద్ధిని, నీ ప్రజల సహవాసమును, నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి, నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలను చదువుకుందాం. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము
తీసుకుందాం. 3:8. ఆ సమయమందు కల్దీల్లో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు నొద్ద ఈ మనవి చేసిరి, రాజు చిరకాలం జీవించునుగాక. రాజా తాము ఒక కట్టడ నియమించితిరి, ఏదనగా బాకాను, పిల్లను గ్రోవి, పెద్ద వీణెను, యువంజికను, సుంపోనియను, సకల విధములకు వాయిద్యములను, వాయిద్య ధ్వనులను విను ప్రతివాడును సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిలో పడవేయబడు. రాజా తాము శద్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాజ్యకార్యములను విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమ దేవతలను పూజించట్లేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదు అనేది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే రాజుగారితో చెప్పినారంట, అయ్యా నువ్వు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టినావు కదా, అయితే ఆ విగ్రహానికి మరి నువ్వు తీసుకొచ్చినటువంటి మన బబులోను సంస్థానములు ఉన్నటువంటి వారిలో ఆ శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వాళ్ళు ఆ విగ్రహాలకి మొక్కటం లేదని చెప్పినప్పుడు రాజు కోపం వచ్చిందంట. 13వ వచనంలో రాజు కోపం వచ్చి శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారిని పట్టుకురండి అని చెప్పినప్పుడు వాళ్ళు తీసుకుని వచ్చినారు. వాళ్ళని తీసుకుని వచ్చి వారి దగ్గర నిలబెట్టినప్పుడు నెబుకద్నెజరు దగ్గర నిలబెడితే 14వ వచనంలో నెబుకద్నెజరు అంటున్నాడు, ఏంటి చూడండి 14, అంతటి నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, శద్రకు, మేషకు, అబేద్నెగో మీరు నా దేవతను పూజించట్లేదనియు నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదనియు నాకు వినబడినది, అది నిజమా? కాబట్టి అడుగుతున్నాడు, మీరు నేను నిలబెట్టినటువంటి ఆ బంగారు ప్రతిమకు మీరు నమస్కారం చేయట్లేదు, మీరు పూజించటం లేదు, అది నిజమా అని అడిగినాడు. అడిగినప్పుడు వాళ్ళు సూటిగా ఒకటే జవాబు ఇచ్చినారు, ఏంటంటే అయ్యా మేము ఆ విగ్రహానికి మేము మొక్కము అన్నారు. నెబుకద్నెజరు ఏమన్నాడంటే, ఎవరైతే ఆ విగ్రహానికి మొక్కరో, ఎవరైతే ఆ విగ్రహానికి సాగిలపడరో వాళ్ళని ఏం చేస్తానంటే తక్షణమే మండుచున్న వేడిము గల ఆ 15వ వచనంలో ఉంటుంది మధ్య లైన్లో, మీరు నమస్కరించని ఎడల తక్షణమే మండుచున్న వేడిము గల అగ్ని గుండములో మీరు పడవేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మను ఇడిపింపగలవాడు దేవుడు ఎక్కడున్నాడు అని చెప్తూ వస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఇడిపించగలవాడు దేవుడు అనేవాడు ఎక్కడ అన్నాడు? నా చేతిలో నుండి దేవుడు కూడా ఇడిపించలేడు అని మాట్లాడుతున్నాడు అనమాట. దేవుడు కూడా మిమ్మల్ని నా చేతిలో నుంచి ఇడిపించలేడు. కాబట్టి మీరు మొక్కండి, మొక్కితే ఇడిచిపెట్టేస్తాను అన్నప్పుడు వీళ్ళు మొక్కటం లేదు. మొక్కకపోతే మరి మిమ్మల్ని తక్షణమే తీసుకుని అగ్నిగుండంలో వేస్తామన్నప్పుడు వాళ్ళు ధైర్యంతో ఒక మాట చెప్తూ వచ్చినారు. 16వ వచనంలో శద్రకు, మేషకు, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పి, నెబుకద్నెజరు ఈయనను గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిము గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశం పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. కాబట్టి ఏమంటున్నారంటే రాజుతో మాట్లాడుతున్నారు, రాజా నువ్వేమన్నా చేసుకో, మేము సేవిస్తున్నటువంటి దేవుడు, మేము ఏ దేవుడిని అయితే మేము ఆరాధిస్తున్నామో, ఏ దేవుడిని అయితే మేము సేవిస్తున్నామో ఆ దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండముల నుండి మమ్మలను రక్షిస్తాడు. రక్షించకపోయినా మేము దీనికి మొక్కం. దేవుడు రక్షిస్తే పర్వాలేదు, రక్షించకపోయినా కూడా మేము ఈ ప్రతిమకు ఏం చేయమో మేము నమస్కారం చేయమన్నాడు. అప్పుడు రాజుకి మరింత కోపం వచ్చింది. ఎవరంటే ఆయన మరి పెద్ద రాజు కదా, ఆయన నెబుకద్నెజరు. మరి తన కింద సమస్తం ఉంటాయి, తను ఏదైనా ఒక మాట ఆజ్ఞాపిస్తే ఏదైనా చేయగలరు అన్నమాట. ఆ రాజుకి బాగా కోపం వచ్చిందంట.
కోపం వచ్చేసి ఏం చేసినాడంటే 19వ వచనంలో అత్యాగ్రహం నొందిన వాడే ఏం చేస్తూ వచ్చినాడంట, అగ్గిని 7 అంతలు చేశారంట. ఎంత చేసినారు? 7 అంతలు. ఇప్పుడు అగ్ని తీవ్రత ఎట్లా ఉంటుందంటే మామూలుగానే అగ్ని అనేది బాగా వేడి ఉంటుంది, అటువంటిది 7 అంతల అగ్ని అయిందంట. 7 అంతల అగ్ని ఎంతంటే ఆ అగ్ని గుండము బగ్గు బగ్గు పని మండిపోతుంది అన్నమాట. విపరీతమైన చెక, అంటే అంత అంత బాగా పెద్ద మంట వచ్చినట్లుగా చేసినారు అనమాట. ఆ గుండం మండుతూ ఉంది అనమాట, మండుతూ ఉంది. పై నెబుకద్నెజరు చూస్తూ ఉన్నాడు, తీసుకుని వెళ్ళి ఆ అగ్నిగుండంలో పాడవేయండి వాళ్ళని అన్నాడు. వీళ్ళని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట, కనీసం అంటే వీళ్ళని తీసుకుని వెళ్ళి దాంట్లో వేసిన వాళ్ళు ఏమైపోయినారంటే వాళ్ళు కారిపోయినారు, కానీ వీళ్ళు మాత్రం ఏం చేయలేదు, వీళ్ళకి కొంచెం కూడా దెబ్బ తాకలేదంట, వీళ్ళు కొంచెం కూడా కాలిపోలేదంట కదా. చూడండి ఒక మాట చదువుకుందాం, 22వ వచనం. రాజాగ్ని తీవ్రమైనందున గుండం మిక్కిలి వేడిం గలదైనందున శద్రకు మేషకు అబ్దెనెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని చేత కాల్చబడి చనిపోయారు. ఈ శద్రకు మేషకు అబ్దెనెగోని తీసుకుని వెళ్ళి ఆ 3 మనుషులను అగ్నిగుండంలో వారిని బంధించి, అగ్నిగుండంలో ఎప్పుడైతే వేడిమి గల గుండంలో ఎప్పుడైతే వేసినారో ఆ వేసే వాళ్ళు చనిపోయారంట, కాలిపోయి. అంటే నిజంగా మరి ఆ మంట అంత సెకొస్తుంది, అంత భయంకరమైనటువంటి వేడి మీద వేసిన వాళ్ళకి వాళ్ళు వేసిన వాళ్ళు చనిపోయారంట ఆ వేడికి. అంటే వీళ్ళని తీసుకుని వెళ్ళి దాంట్లో వేయాలంటే దగ్గర దాకా వెళ్ళాలి, దగ్గర దాకా వెళ్ళి ఇసిరి వేయాలన్నా సరే దగ్గర దాకా వెళ్తేనే మరి దాంట్లో వేయగలరు అనమాట. అటువంటిది వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దగ్గర దాకా వెళ్ళాలి. సరే ఎట్లయితే సరే వాళ్ళు మొత్తానికి తెగించి వాళ్ళు తీసుకుని వెళ్ళి దాంట్లో వేసేసరికి వీళ్ళు కాలిపోయినారంట, వీళ్ళు కాలిపోయి చనిపోయినారంట, అందులో వేసిన వాళ్ళు కాలిపోయి చనిపోయారంట. అంత వేడిమి కలిగినటువంటి తీవ్రత ఆ అగ్నిగుండంలో ఉంది. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు అతను కాపాడుతూ వచ్చినాడు. నిజంగా అసలు అగ్నిగుండంలో వేయంగానే మొట్టమొదటి తల వెంట్రుకలు కాలిపోతాయి. కొంచెం చెకదగలంగానే, ముఖ్యంగా మనం చాలాసార్లు పొయ్యిల దగ్గర చూస్తూ ఉంటాం, చిన్న వేడికే మన జుట్టు తొందరగా అంటుకుపోతుంది, తొందరగా ఎంట్రుకలు అనేవి తొందరగా కమిరికిపోతాయి అన్నమాట. కానీ వాళ్ళ ఎంట్రుకలు కమిరిపోలేదంట. అందుకే మంచి మాట దేవుడు ఇక్కడ రాసి పెడుతూ వచ్చినాడు. 23వ వచనంలో శద్రకు మేషకు అబ్దెనెగో అను ఆ 3 మనుషులను బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిం కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. కాబట్టి ఇక్కడ చూస్తే రాజు అంటున్నాడు, మనం వేసింది ఎంతమందిని? మనం వేసింది 3 కానీ 4వ వ్యక్తి కనపడుతున్నాడు, 4వ వ్యక్తి కనపడుతున్నాడు. 25వ వచనం చూడండి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించడం చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వారి ముఖము దేవదూతలను పోలి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన. చూసినట్లయితే నెబుకద్నెజరు చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వేసింది 3, వాళ్ళ బంధకములతో వేశారంట. ఇప్పుడు వాళ్ళకున్న బంధకాలన్నీ ఊడిపోయినాయి. తర్వాత వాళ్ళకున్నటువంటి వస్త్రాలు కాలిపోలేదు, వారి తల వెంట్రుకలు కాలిపోలేదు. తర్వాత చూస్తే అగ్నిలో 4వ వ్యక్తి ఉన్నాడంట. ఆ 4వ వ్యక్తి ఎవరంటే దేవుడు, యేసుప్రభువారు. కారణం ఏంటంటే దేవుడు వారిని ఆ రీతిగా కాపాడుతూ వచ్చినాడు. నెబుకద్నెజరు వారిని బయటికి పిలిచి ఏమంటారు చూడండి 26వ వచనంలో. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుతున్న ఆ గుండం వాకిలి దగ్గరికి వచ్చి, శద్రకు మేషకు అబ్దెనెగో అని వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలువగా శద్రకు మేషకు అబ్దెనెగో అను ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండాటయు
వారి తల వెంట్రుకలో ఒకటైన కాలిపోక ఉండుటయు, వారి వస్త్రములు చెడికుండుటయు, అగ్నివాసనైన వారి దేహములకు తగలకుండుటయు చూచి. కాబట్టి వెంటనే పరీక్షించారంట, బయటికి తీసుకుని వచ్చి అంటున్నాడు, జీవం గల దేవుని సేవకులారా మీరు బయటికి రండి అని చెప్తూ వచ్చినప్పుడు, వాళ్ళు బయటికి వచ్చినప్పుడు వెంటనే వారిని పరీక్షిస్తూ వచ్చినారంట. ప్రధాన మంత్రులు, అక్కడ ఉన్నటువంటి అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, ప్రధాన మంత్రులు వాళ్ళందరూ కూడి వచ్చి వాళ్ళని పరీక్షిస్తూ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కలగలేదు, కొంచెం కూడా హాని కలగలేదు. అంత అగ్నిగుండంలో దేవుడు వారిని కాపాడుతూ వచ్చినాడు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా దేవుడు వారిని రక్షిస్తూ వచ్చినాడు. అలాంటి భయంకరమైనటువంటి ఉపపత్తి నుండి దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు. అలాంటి ఉపద్రవం నుండి, ఆ భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు. కారణం ఏంటంటే దేవుడు వారి ఎందుకు గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చినాడు. కాబట్టి వారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినారంటే, మహోన్నతులకు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలుస్తూ వచ్చినాడంట కదా. నిజంగా ఆ ఎరగని దేశంలో, ఎరగని ప్రాంతంలో వాళ్ళు దేవుని నామానికి ఎంతో మహిమ తీసుకుని వచ్చినారు, దేవుని నామానికి ఎంతో ఘనతను తీసుకుని వచ్చినారు అనమాట. కాబట్టి 28వ వచనంలో చదువుకున్నట్లయితే, నెబుకద్నెజరు ఆ షద్రకు, మేషకు, అబ్దెనెగో అను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపించి తనను ఆశ్రయించిన దాసులను రక్షించిన వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో ఏ దేవుని సేవ పొందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడో, మరి ఈ దేవుడు మాత్రమే పూజింపదగినవాడు, ఈయన మాత్రమే పూజించాలి. షద్రకు, మేషకు, అబేద్నెగో దేవుడే దేవుడు, మరొక దేవుడు లేడు అంటున్నాడు. చూడండి, దేవుని నామానికి ఎంత మహిమ తీసుకుని వచ్చినారంటే, ఎంత ఘనతను తీసుకుని వచ్చినారంటే, అలాంటి మంచి ఘనతను దేవునికి మనం ఏం చేయాలి, దేవుని నామానికి మహిమ తీసుకురావాలి. కాబట్టి వాళ్ళ నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, వాళ్ళ నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే, మనం కేవలం విడిచిపెట్టేవారం కాదు, కానీ దాన్ని అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి. రోషం కలిగిన క్రైస్తవులుగా మనం ఈ భూమి మీద జీవించాలి. దేవుడు అలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ప్రజలైనటువంటి వారు రోషం కలిగి భక్తి విషయంలో ఎంతో బలమైనటువంటి విశ్వాసులకు ఉన్నప్పుడు దేవుడు వారిని కాపాడుతాడు, మనలను కూడా కాపాడుతాడు. మనలో కూడా ఏముండాలండి, ఆత్మీయ విషయంలో, భక్తి విషయంలో రోషం కలిగి ఉండాలి. ఆ రోషం లేకపోతే మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి, సరైనటువంటి ఆత్మీయంగా మనం ఎదగలేము. భక్తి విషయంలో రోషం కలిగి ఉండాలి. దేవుని కొరకు రోషం కలిగి జీవించినారు వాళ్ళు దేవుని కొరకు తమ దేహాల్ని అప్పగిస్తూ వచ్చినారంట. కాబట్టి దేవుడే వారిని రక్షిస్తూ వచ్చినాడంట. 28వ వచనంలో నెబుకద్నెజరు అంటున్నాడు, నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబ్దెనెగో అను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపించి తనను ఆశ్రయించిన దాసులను రక్షించును. కాబట్టి దేవుడే తన దూతను పంపించి రక్షించినాడంట. వీళ్ళకంటే ముందే ఉన్నాడు దేవుడు, వీళ్ళకంటే ముందే అగ్నిగుండంలో ఉన్నాడు దేవుడు. వారిని ఆశ్చర్యరీతిగా దేవుడు వారిని కాపాడుతూ వచ్చినాడు, వారిని దేవుడు రక్షిస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి భక్తి జీవితం. దేవుడు వాళ్ళని రక్షించడానికి గల కారణం, దేవుడు వారిని విమోచించడానికి గల కారణం, దేవుడు ఆ తీవ్రమైనటువంటి అగ్నిగుండంలో నుండి దేవుడు తను రక్షించడానికి కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి నిజమైనటువంటి భక్తి. వాళ్ళు కష్టాలకు భయపడరు, ఇబ్బందులకు భయపడరు, అనారోగ్యాలకు భయపడరు, సమస్యలకు భయపడరు, వస్తున్న పోరాటాలకు భయపడరు. ప్రతి పరిస్థితి, ఎలాంటి పరిస్థితినైనా సరే వాళ్ళు దేవుని కొరకు ఎదుర్కొంటారు, దేవుని కొరకు తాను అప్పగించుకుంటాడు. నిజమైన క్రైస్తవులు అనేవాళ్ళు దేవుని కొరకు ఏదైనా చేస్తారు, వాళ్ళు ఏ త్యాగమైనా చేస్తారు, దేవుని కొరకు ఎలాంటి పని అయినా చేస్తారు వాళ్ళు కదా. కాబట్టి అలాంటి రోషం కలిగినటువంటి క్రైస్తవులుగా నీవునే మనం జీవించాలి. కాబట్టి వీళ్ళ విషయంలో మనం చూసినట్లయితే మొదటి విషయం ఏంటంటే వాళ్ళు నిజమైనటువంటి భక్తిపరులు అన్నమాట.
ఏబు అంటాడు కదా, మన పోయిన వారంలో ఏబు గురించి మనం చదువుకున్నాం. ఏబు గ్రంథం 13:15 ఏబు అంటాడు, ఆయన నన్ను చంపినాను, నా యథార్థతని నేను వదలను అంటాడు. దేవుడు తనను చంపినా సరే, అంటే అలాంటి పరిస్థితులు దేవుడు తనకు తీసుకొచ్చినప్పుడు కూడా తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు. తనకున్నటువంటి గొర్రెలు పోయినాయి, గొడ్లు పోయినాయి, అన్నీ పోయినాయి, పిల్లలు పోయినారు, అంతమంది పోయినప్పుడు కూడా వాళ్ళు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. వాళ్ళకున్నటువంటి భక్తి జీవితాన్ని దేవుని విడిచిపెట్టలేదు. అలాంటి భక్తి జీవితం, అలాంటి నిజమైనటువంటి భక్తిని మనం కలిగి ఉండాలి. రక్షింపకపోయినా పర్వాలేదు అంటున్నారు వాళ్ళు. ఏమంటారు? రక్షింపకపోయినా కదా. అందుకని ఏమంటున్నారు 17వ వచనంలో చివరి లైన్లో చూస్తే, నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన మనం రక్షించకపోయినా పర్వాలేదు. కాబట్టి వాళ్ళు రక్షిస్తే పర్వాలేదు, ఒకవేళ ఆయన రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా వాళ్ళు మాత్రం ఏం చేయారంట అండి? వాళ్ళ భక్తి జీవితాన్ని చూడండి. దేవుడు అలాంటి వారిని బట్టి దేవుడు ఘనత పొందుతాడు. ప్రతి విషయంలో మనం కూడా అలాంటి భక్తి కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. మనం చూడండి, మన భక్తిని దినాలు ఎట్లా ఉందంటే, మనం ఎవరన్నా ఒక మాట అంటే మనం మందిరానికి రావడానికి ఇష్టపడం, భక్తి విడిచిపెట్టేస్తాం. దైవ సేవకుడు ఏదైనా ఒక మాట అయినా ఒక గద్ది ఇచ్చినాడు అనుకోండి, మందిరానికి రాము, మనం ఏటికి రాము. మన భక్తి జీవితాన్ని మనం విడిచిపెట్టేస్తాం. అవసరమైతే మాకు దేవుని సన్నిధి వద్దు, ఏది వద్దు, బైబిల్ చదవం, ప్రార్థన చేయం. మనం చిన్న చిన్న సమస్యలకు మనం దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఇలాంటి వారిని దేవుడు కోరుకుంటాడంటారా? ఇలాంటి భక్తులను దేవుడు, అలాంటి వ్యక్తులను బట్టి దేవుడు ఘనపరచబడతాడంటారా? అలాంటి వారిని బట్టి దేవుడు ఘనపరచబడ్డాడు. నామకార్థ క్రైస్తవుల్ని దేవుడు, వాళ్ళని బట్టి దేవుడు ఘనపరచబడ్డాడు. నిజమైనటువంటి భక్తులు పైకి నామకార్థంగా నేను కూడా క్రైస్తవుడినేనని బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతే దేవునికి సంతోషం లేదు, దేవునికి ఆనందం లేదు. కాబట్టి నిజమైన భక్తులుగా ఉండాలి. కష్టాల్లో, బాధల్లో రేపు 660 ముద్ర వస్తుంది, ఏపించుకోవాలి. ఏపించుకోకపోతే మీకు రేషన్ బియ్యం ఉండవు అంటారు, ఏపించుకోకపోతే మీకు పింఛన్ రాదంటారు. కష్టాల్లోనే అసలైనటువంటి విశ్వాసం అనేది తెలుస్తుందండి. ఇబ్బందులు లేకపోతే ఏమీ తెలవదు మనకు. కష్టాల్లోనే, బాధల్లోనే మనం దేవుల్లో ఎంత బలంగా ఉన్నామనేది తెలుస్తుంది. దేవుడు వాళ్ళని కూడా పరీక్షించినాడు. అసలు ఎంత పరీక్షించినాడంటే దేవుడు, అసలు వాళ్ళు ఉన్నటువంటి విశ్వాసం చూడండి, వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థిరమైనటువంటి భక్తిని చూడండి. దేవుడు రక్షిస్తే పర్వాలేదు, రక్షించకపోయినా సరే మాట్లాడుతున్నారు వాళ్ళు, మేము మొక్కవు, రక్షించకపోయినా పర్వాలేదు. మనమైతే ఏమంటాం? దేవుడు రక్షిస్తాడండి, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు అనం మనం. ఏం దేవుడయ్యా దేవుడు అంటామన్నమాట. కాబట్టి నామకార్థమైనటువంటి భక్తి, వాళ్ళు నిజమైనటువంటి భక్తి ఏం చేశారు? దేవుని కొరకు అప్పగించుకున్నారంట. దేవుని కొరకు ఏం చేశారు? వాళ్ళు అప్పగించుకున్నారు. ఎక్కడుంది మాట? 28వ వచనం. నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబ్దెనెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపించి తను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవునికి కాక మరేమి దేవునికి నమస్కరింపకయ్యు ఉందిరని తమ దేహములను ఏం చేశారండి? అప్పగించారు. దేవుని కొరకు తమ దేహాలను అప్పగించారు. నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో నా దేహాన్ని. కాబట్టి నువ్వు నూనెలో వేసి చెప్తావా, లేకపోతే నువ్వు నన్ను అగ్నిగుండంలో పడేసి చేస్తావా? నువ్వేమన్నా చేసుకో, నాకు అవసరం లేదు అంటే వాళ్ళు ఎంత మాత్రం కూడా వాళ్ళు తమ దేహాలను అప్పగించినారు ప్రభు కొరకు. ఎందుకంటే వాళ్ళు కనుక అక్కడ వాళ్ళు కృంగుదల వస్తే, వాళ్ళు ఆ అగ్నికి భయపడి పారిపోయినట్లయితే దేవుని నామానికి ఎంత అవమానం కలిగేది. ఎందుకు వచ్చిందిలే, అందరితో పాటు మనం కూడా మొక్కేద్దామని మొక్కినట్లయితే అక్కడ దేవుడు గణపరచబడేవాడు కాదు, దేవుడు మహింపరచబడేవాడు కాదు. కానీ వాళ్ళు దేవుడు మహింపరచబడటానికి మనం ఏమైపోయినా పర్వాలా, దేవుడు మహింపరచబడాలి అంటే మనం ఏం చేస్తూ ఉండాలంటే దేవుని మహింపరిచే బిడ్డలంగా ఉండాలి, దేవుని గణపరిచే బిడ్డలంగా ఉండాలి. దేవుని బిడ్డలైనటువంటి నేను ఎంత నష్టపోయినా పర్వాలా, దేవుని నామానికి అవమానం కలగకూడదు. ఇలాంటి బిడ్డలు దేవునికి కావాలి. నేను ఎంత నష్టపోయినా పర్వాలా,
నాకు ఎన్ని నిందలు వచ్చినా పర్వాలా, దేవుని నామానికి అవమానం కలగకూడదు. కొన్నిసార్లు దేవుడు నన్ను సేవకుడు వాడుకున్నా వాడుకోకపోయినా, లేకపోతే సేవకుడు నన్ను ఏదైనా అన్నా అనకపోయినా, లేకపోతే నా తోటి విశ్వాసులు నన్ను తునీకరించిన, లేకపోతే సంఘంలో నుంచి నన్ను వెళ్ళిపోమన్నా, నేను నష్టపోయినా పర్వాలేదు, కానీ నా దేవుడికి మాత్రం అవమానం తీసుకురాకూడదు. నన్ను బట్టి అన్ని జనుల్లో ఇలాంటి అవమానాన్ని నేను తీసుకొచ్చేవాడుగా నేను ఉండకూడదు అనేది మనం నేర్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తుంటామంటే మన భక్తి జీవితంలో మనం దేవుని యొక్క నామానికి ఎంతో అవమానం తీసుకొచ్చేవారు. రోమపత్రికలు అంటాడు, మిమ్మల్ని బట్టి నా నామం అన్ని జనులు ఏం చేస్తుంది, దూషింపబడుతుంది. కారణం ఏంటంటే మనల్ని బట్టే ఆమె కూడా మందిరానికి వెళ్తుందా, అతను కూడా మందిరానికి వెళ్తున్నాడా అంటే మనం ఒక చీప్ క్యారెక్టర్ని మనం దేవుని యొక్క బిడలంగా మనం దాన్ని కలిగి ఉంటున్నాం అన్నమాట. అలాంటి భక్తి జీవితాన్ని స్థిరమైన గట్టి జీవితం కాదు, అది నిజమైనటువంటి క్రైస్తవం కాదు. అందుకని దేవుని నామం ఏం చేయబడుతుందంటే అన్ని జనుల్లో మరి అది అవమానపరచబడుతుంది. ఆదివారం మందిరానికి వస్తున్నాం సరే, లోకం దగ్గరికి వచ్చినప్పుడు లోకస్తులతో మనం ఏం చేస్తున్నాం, పోరాడుతున్నాం. మన మాటలో తప్పిపోతున్నాం, మన ప్రవర్తనలో తప్పిపోతున్నాం, మన ఆలోచనలో తప్పిపోతున్నాం. అయితే మనలో ఉన్నటువంటి నిజమైనటువంటి భక్తిని మనం కోల్పోతున్నాం. అయితే వాళ్ళు నిజమైనటువంటి క్రైస్తవులు, పైకి మాత్రమే క్రైస్తవులు కాదు, పైకి మాత్రమే యూదులు కాదు, కానీ వాళ్ళ నిజమైనటువంటి అంతరంగంలో బైబిల్లో అపొస్తలుడైన పౌలు అంటాడు, యూదులు అనేవారు భౌతికంగా పైకి కనపడే యూదులు కొంతమంది ఉంటారంట, లోపల బాహ్యం అంతరంగంలో యూదుడైన వాడు అన్ని విషయాల్లో కూడా బలంగా ఉంటాడంట. అంటే క్రైస్తవులు అనేవాళ్ళు పైకి మాత్రమే క్రైస్తవులుగా ఉన్నట్లయితే అంతరంగంలో క్రైస్తవులుగా ఉండాలి. అంతరంగంలో ఎవరైతే క్రైస్తవులుగా ఉంటామో వారిలో మంట మండుతుంది అనమాట. యోహాను గురించి ఒక మంచి మాట ఉంటుంది, బాప్తిస్మనిచ్చే యోహాను గురించి, అతడు మండుతూ ప్రకాశించు దీపమై ఉండుననుంది. దేవుని బిడ్డలైన మనము అలాంటి నిజమైనటువంటి భక్తులముగా, నిజమైన క్రైస్తవులముగా, నిజమైన యూదులముగా. చూడండి, ఒక మాట పౌలు అంటాడు, రోమపత్రిక 2వ అధ్యాయము 28వ వచనం, రోమా 2:28, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మ మీద జరిగినదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగుదు. వాళ్ళు మనుషుల మెప్పు చూడరు, దేవుని మెప్పు కోరుకుంటారు. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే మనుషుల మెప్పు కోరాలనుకోడు. అది అంతరంగంలో క్రైస్తవులు, మేము అంతరంగంలో క్రైస్తవులు ఏం చేస్తారంటే ప్రతి చిన్నదానికి కృంగిపోరు, ప్రతి దానికి దేవునికి అవమానం తెచ్చేవారంగా ఉండరు, భక్తిహీనంగా ఉండరు. అంతరంగంలో ఎవరైతే ఒరిజినల్గా ఉంటారో వాళ్ళు అన్ని విషయాల్లో దేవునికి భయపడుతుంటారు ప్రియుల. కాబట్టి వాళ్ళు అన్ని విషయాలు కూడా, అంటే దేవుడు మనకు కూడా చెప్పేది ఏంటంటే మనం పైకి క్రైస్తవులం కాకుండా అంతరంగంలో క్రైస్తవులుగా ఉండాలి. వాళ్ళు యూదులే, కానీ వాళ్ళు అక్కడ చాలామంది యూదులు ఉన్నారు. ఈ శద్రకు మేషకు అబేద్నెగోను కాదు, చాలామంది యూదులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఏమైపోయారంటే వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయారు. ఎందుకు వచ్చింది, మొక్కేస్తే అయిపోతుంది కాబట్టి వాళ్ళు మొక్కినారు మిగతా వాళ్ళంతా, కానీ వీళ్ళు ముగ్గురు మొక్కలేదు. కారణం ఏంటంటే వీళ్ళు నిజమైనటువంటి భక్తి, వీళ్ళు అంతరంగంలో యూదులు, అంతరంగంలో వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు, దేవుని కొరకు వాళ్ళు చచ్చిపోవడానికైనా ఇష్టమైన అనమాట, దేవుని కొరకు చనిపోవడానికి కూడా ఇష్టపడాలి. వారి దేహాలని దేవుని కొరకు ఏం చేస్తూ వచ్చినారంట, సమర్పించుకున్నారు దేవుని కొరకు కదా. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి నిజమైనటువంటి భక్తిని మనం కలిగి ఉండాలి. దేవుడు వారిని రక్షించడం గల కారణాలు ఏంటంటే దేవుని వాక్యం నుండి 7 విషయాలు మనం చూడవచ్చు. మొదటి విషయం ఏంటంటే వారు అంతరంగంలో యూదులు, వారి హృదయంలో పైకి యూదులు కాదు, వాళ్ళు అంతరంగంలో వాళ్ళు నిజమైన క్రైస్తవులు కనుక దేవుడు వాళ్ళ కొరకు ఆకాశం నుండి వచ్చినాడు.
వాళ్ళ కొరకు దేవుడు ఆకాశం నుంచి వచ్చి దేవుడు వారిని రక్షించినాడు కదా. రెండో విషయం ఏంటంటే వారిలో ఉన్నటువంటి పవిత్రత. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానం చేయి ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞనిచ్చాను. అయితే అక్కడ ఒక ఆజ్ఞ వచ్చింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నారు. లోపము లేనటువంటి సౌందర్యం కలిగినటువంటి వారందరిని తీసుకుని వెళ్ళి ఏం చేస్తూ వచ్చినారంటే ఒక చోట పెట్టినారు. రాజు అన్నాడు 3 సంవత్సరాలు వారిని పోషించి వాళ్ళు ఇంకా అందంగా కళగా వాళ్ళకి కల్దీల భాష నేర్పించి, కల్దీల విద్య నేర్పించి, మన అలవాట్లు మన కట్టుబాట్లన్నీ నేర్పించి 3 సంవత్సరాల తర్వాత వాళ్ళని తీసుకొచ్చి నా ఎదుటి నిలబెట్టాలన్నాడు. వాళ్ళకి ఎలాంటి భోజనాలు చెప్పిండంటే రాజు భుజించు ఆహారము, రాజు పానం చేయి ద్రాక్షరసం. రాజు ఎలాంటి భోజనం అయితే తింటాడో అలాంటి భోజనాన్ని ఇచ్చినాడు. అయితే వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఆ రాజు భుజించే భోజనమును, పానం చేయి ద్రాక్షరసాన్ని పుచ్చుకోవడానికి వారికి ఇష్టం లేదంట. దానియేలుకి ఇష్టం లేదు, షద్రకు, మేషకు, అబేద్నెగో కూడా ఇష్టం లేదు. అప్పుడు దానియేలు అన్నాడు, అయ్యా మాకు శాహాహారం చాలు, కాయగూరల భోజనం పెట్టండి, తాగడానికి నీళ్ళు ఇవ్వండి అన్నాడు. వారి పక్షాన వేడుకున్నాడు. చూడండి, చదువుకుందాం 8వ వచనం. రాజు భుజించు భోజనంను, పానం చేయి ద్రాక్షరసమును పుచ్చుకుని తను అపిత్రపరుచుకునకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నకోంశకుల అధిపతిని వేడుకొనగా. కాబట్టి నకోంశకుల అధిపతిని వేడుకున్నాడు. అక్కడ ఉన్న అధిపతిని అన్నాడు, అయ్యా మాకు ఏం కావాలంటే మాకు ఆ చికెన్ మటన్లు వద్దండి, మాకు ఆ దమ్మి బిర్యానీలు అవన్నీ మాకు అవసరం లేదు, మాకేమి ఇవ్వండి, మాకు కాస్త కాయగూరలు ఇవ్వండి, మాకు కాస్త నీళ్ళు ఇవ్వండి, 10 రోజులు కానీ 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి చాలు, 3 సంవత్సరాలు అవసరం లేదు. 10 రోజులు మమ్మల్ని పరీక్షించిన తర్వాత అందరినీ పరీక్షించండి, మామూలు పరీక్షించండి. 10 రోజుల తర్వాత మా మోకాలు ఎట్లుంటాయో వాళ్ళ మోకాలు ఎట్లుంటాయో మీరే చూడండి. సరే, 10 రోజులు అయిన తర్వాత 15వ వచనం చూడండి. 10 దినములైన పిమ్మట వారి ముఖంలో రాజు భోజనం భుజించు బాలుర ముఖముల కంటేను సౌందర్యంగాను కలగాను ఉండగా. చూసారండి వాళ్ళు ఎట్లా ఉన్నారంట. అందుకని 17వ వచనం చూడండి. ఈ 4 బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచన అనుగ్రహించిన. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు వాళ్ళకి ఎంతో, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా గనులుగా ఉన్నారు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళు పరిశుద్ధత, పవిత్రత. అందుకే బైబిల్లో రాయబడింది, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడడం. మన మాటలో పరిశుద్ధత ఉండాలి, మన తలంపులో పరిశుద్ధత ఉండాలి, మన ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును సకల విషయంలో పరిశుద్ధులై ఉండాలి. వాళ్ళు కూడా ఎంత పరిశుద్ధులు, తినే విషయంలో ఎంత పరిశుద్ధత ఉన్నారు చూడండి. తినే విషయంలో, తాగే విషయంలో ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నారంటే అంత. మరి ఇంకా తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది క్రైస్తవులు వ్యర్థమైనటువంటి సెల్ఫోన్లు వస్తున్నటువంటి వాటిని చూచి ఎంతో శరీరాన్ని, ఆత్మను కలుముషం చేసుకుంటున్నారు. వ్యర్థమైన సీరియళ్ళు చూస్తూ ఉన్నారు. అందులో వాడు ఏడిస్తే వీడు ఏడుస్తున్నారు, వీళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారు. అందులో చూస్తున్నటువంటి అనేకమైనటువంటివి వ్యర్థమైనవన్నీ చూసి అపిత్రమైపోతున్నారు కదా. రకరకాలు, ఒకళ్ళు ఎవరికి నచ్చింది వాళ్ళు. ఈ రోజుల్లో టెలివిజన్ వచ్చేసి ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ మైపున పడిపోతున్నారు, టీవీలు. కారణం ఏంటంటే శరీరాన్ని ఎంతోమంది అపిత్రపరుచుకుంటున్నారు. మాటలో, ప్రవర్తనలో, ఆలోచనలో, మన జీవించే విధానంలో ఎన్నిసార్లు ఆ పరిశుద్ధతను కోల్పోతున్నాం. వాళ్ళు తినే విషయంలోనే ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నారు చూడండి. అలాంటి పరిశుద్ధత అనేది మన జీవితంలో ఉండాలి దేవుని బిడ్డలారా.
ఈ శద్రకు మేషకు అబేద్నెగో కూడా ఏం చేస్తూ వచ్చినారంటే ఇలాంటి పవిత్రత కలిగి ఉన్నారు. మొదటి విషయం ఏంటి? నిజమైన యూదులు, అంతరంగంలో యూదులు. రెండోది పరిశుద్ధత కలిగిన వారు, తినే విషయంలో, మాట్లాడే విషయంలో ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన. కాబట్టి బైబిల్లో రాయబడింది పరిశుద్ధమైన చేతులెత్తి ప్రభువుకి ప్రార్థన చేయాలంట. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి కదా. 93వ కీర్తన అనుకుంటా, అక్కడ అంటాడు, ఎన్నటంటికి నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలం. చూడండి, ఒక మాట చదువుకుందాం. 93వ కీర్తన చదువమ్మ. నీ శాసనం, 5వ వచనం, నీ శాసనములు ఎన్నడనూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. హెబ్రీ 12:14. హెబ్రీలకు రాసిన పత్రిక 12. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో పరుగును చూడు. కాబట్టి పరిశుద్ధత కావాలి కదా. హెబ్రీ 12:14 ఏమంటాడు? అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించాలి, ప్రయత్నం చేయాలి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ఏం చేయడంటండి? ప్రభువును చూడలేడంట. కాబట్టి వాళ్ళు ఆ పరిశుద్ధత ఉందండి. మన కళ్ళును మనం పాడు చేసుకోకూడదు. కళ్ళు ఎలాంటివంటే కళ్ళు చాలా స్పీడ్గా ఆకర్షిస్తాయి అన్నమాట. కళ్ళు చాలా స్పీడ్గా ఆకర్షిస్తాయి. మీరు కళ్ళని ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూడండి. అసలు ముఖ్యంగా మనం చేసేదే కళ్ళ ద్వారా పాపం. మనం చూసే చూపు ద్వారా చాలా భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే కళ్ళలో అంత స్పీడ్ ఉందన్నమాట. నేను మొన్న బంటి మిల్లు వెళ్ళొస్తుంటే పెద్ద పాము వెళ్తుందనమాట. సడన్గా నా ముందు అట్లా కనపడింది. నా కళ్ళు అట్లా చూసిన బ్రెయిన్కి సిగ్నల్ ఇచ్చింది. మీరు గమనించండి, ఎప్పుడన్నా మీరు నడుస్తున్నప్పుడు సడన్గా ఏదన్నా దారిలో పాము కానీ లేకపోతే ఏదన్నా పెంటగా ఇది ఏమన్నా మీకు మనకు ఎదురుగుండా పేడ కానీ గబుక్కన మన కళ్ళ ముందు అట్లా కనపడిందంటే మనకి కళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతే మన బ్రెయిన్కి అంది, బ్రెయిన్లో నుంచి హృదయానికి వెంటనే మనం కాలు వెనకలాగేస్తాం. అంటే కళ్ళు అంత స్పీడ్గా పనిచేస్తాయి అన్నమాట అవి. కాబట్టి మనం కళ్ళ ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా ఎంతో పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే ప్రభువు ప్రార్థన ఆలకిస్తాడు. పరిశుద్ధుల ప్రార్థన దేవుడు వింటాడు. పరిశుద్ధుల మనవి దేవుడు వింటాడు. పరిశుద్ధులుగా ఉండాలి వాళ్ళు. రెండో విషయం ఏంటంటే పవిత్రత కలిగి ఉన్నారు. మూడో విషయం ఏంటంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. దానియేలు 2:17. అప్పుడు దానియేలు తాను ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యకును, మిషాయేలునకు, అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులోను తక్కిన జ్ఞానులతో కూడా నశింపుకుంటున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో లోకమందున్న దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించను. అంటే నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. కాబట్టి ఎంతోమంది శకునగాళ్ళను, మాంత్రికులను, కల్దీల విద్యగాళ్ళు గారిని అనేక మంది నెబుకద్నెజరు రప్పించాడు. కానీ ఎవడు కూడా, రాజా నువ్వు కళ చెప్తే మేము చెప్తామంటున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, కళ చెప్పాలి, కళ మీరే చెప్పాలి, కళ భావం కూడా మీరే చెప్పాలి. మీరు గనక రేపు ఈ సమయానికి నాకు కళ భావం చెప్పకపోతే గనక నేను మిమ్మలను, మీ కుటుంబాలందరినీ కూడా సర్వనాశనం చేస్తా. మీ ఇళ్ళు ఎట్లుంటాయి అంటే పెంట కుప్ప అయిపోతే రేపుడి కల్లా అన్నాడు. ఇప్పుడు దానియేలు వచ్చి తన స్నేహితులతో చెప్పాడు, ఆ కళ తెలియాలి, కళ భావం తెలియాలి. మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆ కళ తెలియజేస్తాడు, కళ భావాన్ని తెలియజేస్తాడు అని చెప్పి వాళ్ళకి హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారనమాట. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆ కళను చెప్పినాడు, కళ భావాన్ని తెలుసుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రార్థన జీవితం అలాంటిది. క్రైస్తవుల్లో కూడా ప్రార్థన జీవితం అనేది
అంత మంచిదన్నమాట. ప్రార్థన అనేది చాలా అవసరం. సంఘంతో కూడి ప్రార్థించాలి, వ్యక్తిగతంగా ప్రార్థించాలి. కుటుంబ ప్రార్థన ఉదయకాలం లేచినప్పుడు ఎంతమంది మీరు కుటుంబ ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది చేయొచ్చు చూపిస్తారు ఒకసారి? ఎంతమంది అంటే చాలా తక్కువ మంది కుటుంబ ప్రార్థన చేస్తున్నారు. అట్లా మనం ఉండకూడదు. కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబంలో ఎప్పుడైతే మన ప్రార్థన ఉందో దేవుడు మన కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడుతాడు. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, సంఘంతో కలిసి సంఘ ప్రార్థన, సంఘంతో కలిసి మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. కాబట్టి అలాంటి కూడి ప్రార్థించాలి, పరిశుద్ధులతో చేరి ప్రార్థించేది మనం నేర్చుకోవాలి. ప్రార్థన లేకపోతే ఆత్మీయంగా మనం ఎదగలేం, బలపరచబడలేం, సాతాను చేత శోధింపబడుతూ ఉంటాం. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన జీవితం ఉండదో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన అనుభవం ఎవరికైతే లేదో, ఈ మోకాళ్ళ అనుభవం ఎవరికైతే లేదో, వారి కుటుంబాల్లో కలిసి రాదండి. వాళ్ళ కుటుంబాల్లో సమస్యలు, వాళ్ళ కుటుంబాల్లో కష్టాలు, వాళ్ళ కుటుంబాల్లో నెమ్మది ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, దేవునితో సహవాసం చేయటం కదా. ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసుప్రభువు వారు ప్రార్థన చేసిన సందర్భాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. ఆయన చేసిన ప్రార్థన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కుటుంబాల్లో ప్రార్థన లేకపోతే సాతానుడు పనిచేస్తాడు. అది నీ భర్తలో పనిచేయచ్చు, లేకపోతే నీలో పనిచేయచ్చు, నీ భార్యలో పనిచేయచ్చు, నీ పిల్లల్లో పనిచేయచ్చు. ఏదో ఒక దిక్కు నుంచి ఏదో ఒక సమస్యను సాతానుడు నీలోని తీసుకుని వచ్చి నీకు నెమ్మది లేకుండా చేయొచ్చు. అందుకనే ప్రార్థన అనేది మనకు చాలా అవసరం కదా. అందుకని యేసుప్రభువు వారు ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు వెలుగు కలిగి ప్రార్థన చేయండి. వాళ్ళ చూడండి, వాళ్ళ ప్రార్థన జీవితం అట్లా. భక్తులను దేవుడు కాపాడుతాడు. దేవుడు ప్రార్థన చేసేవారిని దేవుడు ఎరుగును. ప్రార్థన చేయని వారి మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడుతుందంట. కాబట్టి ప్రార్థన చేసే బిడ్డలంగా ఉండాలి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసే కుటుంబాలు అవి ఎంత చక్కగా ఉంటాయి. వ్యక్తిగతంగా పురుషుడు, స్త్రీ, పిల్లలు, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంలో నెమ్మది, వారి హృదయాలు కలిసి ఉంటాయి. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదో ఆ కుటుంబంలో హృదయాలు కలవు, మాట కలవదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆ ప్రార్థన జీవితాన్ని మనం చేయటానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేయటం మనం స్టార్ట్ చేయాలి. మరి కనీసం మనకి 24 గంటల్లో, మరి దశంభాగం ఎంత? 24 గంటల్లో ఎన్ని గంటలు? 2.5 గంటలు. అంటే కనీసం ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, మధ్యాహ్నం ఒక గంట. మధ్యాహ్నం కుదరపోయిన కనీసం ఉదయం 1 గంట, రాత్రి 1 గంట మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఈ ప్రార్థన జీవితము మనకు ఎంతైనా అవసరం అన్నమాట. ప్రార్థన జీవితం అవసరం. అందుకనే దేవుని బిడ్డలైన వారికి ప్రార్థన అవసరం అన్నమాట. ఇది భక్తిని తెలుపుతుంది అన్నమాట. ప్రార్థన దేవునికి మనకు దగ్గర సంబంధం. కాబట్టి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి జీవించాలి. ప్రార్థన లేకపోతే మనం వృద్ధి పొందలేము, అభివృద్ధి పొందలేము. కాబట్టి మనం ఆశీర్వదించబడాలంటే, మనం వృద్ధి పొందాలంటే, మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలంటే మనలో ఆ ప్రార్థన శక్తి ఉండాలి. ఆ ప్రార్థన బలం నీలో, నీ కుటుంబంలో ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రార్థన అనే కంచె. ఏబు ఏం వస్తాడంట? అరుణోదయం లేచి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. తన ఇంటి వారి కొరకు, తనకు కలిగిన వాటి అంతటి కొరకు అనుదినము ఏబు అలాగూ చేస్తున్నాడు అంట. అనుదినం. కాబట్టి ప్రార్థించాలి. అబ్రహాము కుటుంబంలో ప్రార్థన ఉంది కదా. ఎలాంటి ప్రార్థన? కనీసం ఒంటిలు కూడా ప్రార్థన చేస్తాయి. ఇంట్లో పని వాళ్ళు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన పరులే. లోతు కుటుంబంలో ప్రార్థన లేదు. లోతు తప్ప, లోతు భార్య ప్రార్థన చేయదు, లోతు పిల్లలు ప్రార్థన చేయరు. అందుకే లోతు కుటుంబం ఏమైపోయిందంటే పతనం అయిపోయింది. ఒక్కళ్ళ ప్రార్థన చేస్తే కుదరదు, ఇంట్లో అందరూ ప్రార్థన పరులై ఉండాలి. అబ్రహాము కుటుంబంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు. మనం కూడా అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఎన్ని విషయాలు చూసినాం?
వారిలో ఉన్నటువంటి నిజమైన భక్తి జీవితం, నిజమైన క్రైస్తవులుగా, నిజమైన యూదులుగా ఉంటూ వచ్చినారు. రెండవది పవిత్రత కలిగి వచ్చినారు. మూడవది ప్రార్థన జీవితాన్ని కలిగి వచ్చినారు. నాలుగోది ఏంటంటే చూడండి 28వ వచనంలోనే రాయబడుతూ వచ్చింది. 28వ వచనం, నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపించి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించిన. వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి ఆశ్రయించారు అన్నమాట. దేవుణ్ణి ఆశ్రయించాలి కదా. నాలుగో విషయం ఏంటంటే దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. ప్రతి పరిస్థితి యందు దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడాలన్నమాట కదా. మనం చాలాసార్లు మనం మనుషుల మీద ఆధారపడతాం. దేవుని మీద మనం ఆధారపడాలి, నమ్మిక ఉంచాలి కదా. మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట, దేవుణ్ణి ఆశ్రయించాలి. సింహపు పిల్లలైనా లేం గలవై ఆకలిగొనుడు కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించినారు అంటారు వాళ్ళు తన దేవుణ్ణి ఆశ్రయించినారు. దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం, నీ ఇష్టం, ఇక మా ఆధారం మీరే, ఇక మీరేమైనా చేయండి ఇక మమ్మల్ని. కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించాలన్నమాట, ఆశ్రయించాలి కదా. కొన్నిసార్లు ఏం చేస్తుంటాం, ఎవరి దగ్గరికన్నా మనం డబ్బులు అవసరంతో చెల్లేమని ఉదాహరణ చెప్తున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదర్ నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి అని అడుగుతాము. అడిగి మరలా నువ్వేమిస్తావులే అని అంటే ఇవ్వాలనుకున్నవాడు కూడా ఇవ్వడం కదా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా విశ్వాసంతో అడగాలి. దేవా, నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు నాకు ఇస్తే తప్ప నేనేం చేయలేను. కాబట్టి దేవుణ్ణి మనం విశ్వాసంతో మనం ఆశ్రయించాలి కదా. మనకి ఏదైనా కొంచెం అవసరం రాగానే, కొంచెం కష్టం రాగానే వీళ్ళ దగ్గరికి పరిగెత్తే కంటే ముందు 1 రోజు 2 రోజులు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని అప్పుడు వెళ్తే దేవుడు ఎంతో మనకు సహాయపడతాడు. దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రతి కష్టంలో, బాధలో వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి వాళ్ళు ఆశ్రయించారంట. తను ఆశ్రయించిన వారిని దేవుడు ఏం చేస్తూ వస్తాడు, తన దాసులను రక్షించను. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, నీవే దిక్కు అని చెప్పి ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని దేవుడు కాపాడుతుంటాడు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించినారు. మనం కూడా అన్ని విషయాల్లో ఏం కాదు, దేవుడు నాకు తోడుగున్నాడు, ఆయన నేను ఆశ్రయిస్తున్నాను కనుక ఆయన నన్ను కాపాడుతాడనే విశ్వాసం మనలో ఉండాలి. అట్లా దేవుణ్ణి మనం అన్ని విషయాల్లో దేవుని మీద మనం ఆధారపడాలన్నమాట. దేవా, నీవే నాకు దిక్కు, ఇంకా నేను ఎవ్వరిని ఆశ్రయించట్లేదు, చంపిన నువ్వే, బతికించిన నువ్వే. అలాంటి రీతిలో దేవుని మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించారు, వాళ్ళు ఆ రీతిగా ఆశ్రయిస్తూ వచ్చినారు. 5వ విషయం ఏంటంటే చూడండి, 3వ అధ్యాయం 17వ వచనంలో, 3వ అధ్యాయం 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిము గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు మీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మా దేవుడు మండుచున్న వేడిము గల అగ్నిగుండములో నుండి దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఆయన ఖచ్చితంగా మమ్మల్ని రక్షిస్తాడు. వాడి విశ్వాసం చూడండి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో వాళ్ళ గురించి అపోస్తుడైన పౌలు ఏమన్నాడంటే, హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయంలో వీళ్ళ గురించి మాట్లాడుతూ వచ్చినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం, వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహము నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకుని, బలహీనముగా ఉండి బలపరచబడి యుద్ధంలో పరాక్రమశాలుడేది, అన్యుల సేనలను ప్రాలదోరిరి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అగ్ని జ్వాలలను ఏం చేస్తూ వచ్చినారంట, చల్లారుస్తూ వచ్చినారంట కదా. వారి విశ్వాసం 5వదిగా వారిలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం. వారు చెప్పేది ఏంటంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారంటే, మేము సేవించుతున్న ఈ దేవుడు ఏం చేస్తాడు, ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పిస్తాడు. నువ్వెంత, నీ కెపాసిటీ అంత,
నువ్వైతే నువ్వు రాజు అవ్వచ్చేమో కానీ మా దేవుడు నీకంటే గొప్పవాడు కదా. అదే మాట ఒకసారి మొద్దుకాయ అంటాడు అనమాట ఎస్తేరు గ్రంథంలో. నువ్వు సహాయం చేసినా సరే, నువ్వు సహాయం చేయకపోతే యూదులకు సహాయమును విడుదల వేరొక దిక్కు నుంచి వస్తుంది అంటాడు కదా. కాబట్టి దేవుని ప్రజలైన వారు విశ్వాసంతో ఉండాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడు. ఇప్పుడు 10 సార్లు మనం నష్టపోయినామేమో. అబక్కుకి ఏమంటాడు? అంజరపు చెట్లు పండకపోయినా, ఫలించకపోయినా, పశువులు లేకపోయినా కదా, నష్టం జరిగినప్పటికైనా సరే దేవుడు ఉన్నాడు, నేను ఆయన ఆనందిస్తా, ఆయన మరలా తిరిగి నన్ను లేపుతాడు. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డ వాళ్ళు విశ్వాసంతో చెప్తున్నారు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఆయన మమ్మల్ని ఖచ్చితంగా ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. విశ్వాసంతో అన్నారు అన్నమాట వాళ్ళు. అలాంటి విశ్వాసంతో వాళ్ళు పలికిన మాట వాళ్ళని ఏం చేసింది? వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని రక్షించినాడు. అంత బలమైనటువంటి విశ్వాసంతో వాళ్ళు అడిగినారు. అంటే మనం కూడా అలాంటి విశ్వాసంతో జీవించాలన్నమాట. మా దేవుడు సహాయకుడు, మా దేవుడు మాకు సహాయం చేస్తాడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు, నాకున్నటువంటి అనారోగ్యాన్ని నుంచి దేవుడు స్వస్థపరుస్తాడు, నాకున్నటువంటి అప్పుల నుంచి దేవుడు విడిపిస్తాడు, నాకున్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి దేవుడు నన్ను కాపాడుతాడు. దేవుడు నీతిమంతులను రక్షించే దేవుడు. 7 మార్లు పడినను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏమో బైబిల్ ఏముంది? నీతిమంతుడు 7 మార్లు పడినను ఏం చేస్తాడంట? తిరిగి లేస్తాడు. నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వీటన్నిటి నుంచి దేవుడు నన్ను ఏం చేస్తాడు చెప్పండి? రక్షిస్తాడు. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. వాళ్ళు కూడా అదే విశ్వాసం. అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూడలేదు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను చూడలే, అక్కడ ఉన్నటువంటి మండుతున్న గుండాన్ని చూడలే. ఆ గుండాన్ని చల్లార్చి, అగ్ని గుండాన్ని చల్లార్చే దేవుని చూస్తున్నారు. అందుకే బైబిల్లో ఏముంది? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలమైన వాడు, అగ్ని కంటే కూడా అగ్ని జ్వాలలను చల్లార్చే దేవుడు ఉన్నాడు అనే ఆ విశ్వాసంతో నీవునే మనం జీవించాలి కదా. ఇప్పటికి ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? నిజమైన భక్తి, పవిత్రత, ప్రార్థన, దేవుని ఆశ్రయిస్తూ వచ్చినారంట, విశ్వాసముతో వాళ్ళు మాట్లాడుతూ వచ్చినారు. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే చూడండి, ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం చూడండి. 24. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనం. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైన నువ్వు పూజింపకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలాగనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గలవాడును. సాల్లం మనం ఇక్కడ చూస్తే వీళ్ళు చిన్నప్పుడే విన్నుంటారు అనమాట. వీళ్ళు చిన్నప్పుడే లేఖనాలు వీళ్ళకి చిన్నతనం నుంచి తెలుసు అనమాట. ఆ రోజుల్లో వాళ్ళకి బైబిల్ లేకపోవచ్చు, ఆ రోజుల్లో మందిరం ఉంది. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ దేవాలయంలో వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పినారు, అరే మీరు భూమి మీద ఉన్నటువంటి ఆకాశం కింద ఉన్న మీరు ఏది కూడా మొక్కకూడదు, దేనికి కూడా సాగిలి పడకూడదు అనేటువంటి ఆ దేవుని యొక్క ఆజ్ఞలు వారు గైకున్నారు అనమాట. దేవుడు ఆజ్ఞలు గైకున్న వారిని దేవుడు ఎప్పుడు కాపాడతాడు అనమాట. ఆజ్ఞ అతిక్రమే పాపం, ఆజ్ఞ అతిక్రమించకూడదు. ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకుంటారో వాళ్ళ దేవుడు దీవిస్తాడని కదా. కాబట్టి దేవుని ఆజ్ఞలు మనం గైకొనాలి. మన చిన్నప్పుడు మనకు ఏం చెప్పారు? సండే స్కూల్లో మనకి ఏం చెప్పినారు? ఇప్పుడు మనకు దేవుడు ఏం చెప్తున్నాడు మనకు? వీటిని మనం విడిచిపెట్టకూడదు. దేవుడు ఆ రోజుల్లో వాళ్ళ చిన్నతనంలోనే, యవన కాలంలోనే వాళ్ళని పట్టుకుని వచ్చినారు. మరి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు భక్తిలో పెరిగినారు. వాళ్ళకి చెప్పినటువంటి వాళ్ళ చావకుడు వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటలు, వాళ్ళ పూజ తప్పటం లేదు, వాళ్ళు కొంచెం కూడా మీరిపోవట్లేదు. మొక్కకూడదు. మా దేవుడు ఎవరు? రోషం గల దేవుడు. కాబట్టి దేవుడు రోషం గలవాడు దేవుడు కనుక మేము వాటిని మొక్కం, మేము వాటికి సాగలిపడం, మేము వాటిని ఏం చేయము, వాటికి మేము పూజించమంటున్నారు అనమాట. మేము చచ్చిపోయినా పర్వాలా, మేము మాత్రం ఏం చేయము. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది మత్తయి సువార్తలో కదా, దేహానికి సంభవానికి మీరు భయపడొద్దు అంటాడు. దేహాన్ని సంభవానికి
భయపడొద్దు. దేహమును ఆత్మను కూడా చంపువారికి ఏం చేయాలంట? భయపడాలి. దేవుడు దేహాన్ని ఆత్మను కూడా చంపుతాడు. ఆత్మను చంపేవానికి భయపడాలి కదా. వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? దేహాన్ని చంపేవాడికి భయపడలే, వాళ్ళు ఆత్మను చంపేవారికి భయపడుతున్నారు. అమ్మో, దేవుడు ఎలాంటి వాడు ఆయన? మేము వీటిని మొక్కినట్లయితే మా దేవుడు ఎవరు? రోషం గల దేవుడు. అందుకేమన్నాడు అక్కడ? నీ దేవుడైన యెహోవాను రోషం గల దేవుడును. నేను తప్ప మీరు మరొక విగ్రహాన్ని మీరు మొక్కకూడదు, మరొక దానికి మీరు సాగలి పడకూడదు. మీరు ఏదన్నా మొక్కారంటే నన్నే మొక్కాలి. ఏ మనిషికి కానీ, ఏ పశువుకి కానీ, ఏ విగ్రహానికి కానీ మీరు మొక్కకూడదు, దానికి మీరు సాగలి పడకూడదని చిన్నప్పుడు చెప్పిన మాటలు వారి హృదయాల్లో భద్రపరుచుకుని ఉన్నారు. వాళ్ళు ఆ ఆజ్ఞను తప్పిపోవట్లేదన్నమాట. ఆజ్ఞను తప్పిపోవట్లా. మనం కూడా ఆజ్ఞలు తప్పిపోకూడదు. వాళ్ళు షద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని యొక్క ఆజ్ఞలను తప్పిపోవట్లేదు, ఆజ్ఞలను నెరవేరుస్తున్నారు. అలాంటి అనుభవంలో మనం కూడా ఉండాలి. దేవుని ఆజ్ఞలు మనం నెరవేరుస్తున్నామా? దేవుడు చెప్తున్న మాటలు మనం వింటున్నామా? దేవుని చెప్పిన మాటలు మనం నెరవేర్చాలి దేవుని బిడ్డలారా. అంతేకాదు 7వ విషయాన్ని కూడా చదువుకుందాం. 7వ విషయాన్ని కూడా 3వ అధ్యాయం 16వ వచనం, 3:16. షద్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం వాళ్ళ చింత మాకు. రాజుని ఏమంటున్నారండి? ఏమంటున్నారు 16వ వచనంలో? నెబుకద్నెజరు పేరు పెట్టి పిలుస్తామండి. ఒక రాజును పట్టుకొని, దేశాన్ని వెళ్తున్నటువంటి రాజును పట్టుకొని మరలా శత్రువు దేశంలో మనం ఉంటూ పేరు పెట్టి నెబుకద్నెజరు అని పెట్టి, కనీసం రాజా అని కూడా పిలవట్లేదు వాళ్ళు. ఏమంటున్నారు? నెబుకద్నెజరు అని పేరు పెట్టి పిలుస్తున్నారు. అసలు ఆయన స్థాయి ఎక్కడ, మన స్థాయి ఎక్కడ? అంటే వాళ్ళు ఉన్నటువంటి ధైర్యాన్ని చూడండి. ఫస్ట్లో అన్నారు రాజా రాజా అన్నారు వాళ్ళు. ఈ రాజు అద్దె మీరినాడు. అద్దె మీరి మీరు మొక్కితేనే, లేకపోతే నా సంగతి తెలవదు, ఏ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు అనే మాటకు వాళ్ళకి కోపం వచ్చింది. ఏ దేవుడు కూడా రక్షించలేడా? మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. వాళ్ళు ఉన్నటువంటి ధైర్యాన్ని చూడండి. మనం క్రైస్తవులుగా 7వ విషయం ఏంటంటే మనం ధైర్యం కలిగి ఉండాలి. దేవుని సువార్తను చెప్పడానికి ధైర్యం ఉండాలి. ఎంతమంది సువార్త చెప్తున్నారు దేవుని మాటలను ఇతరులకు? ఒక పత్రిక ఇస్తున్నామా? మనం నడుస్తున్నప్పుడు, మనతో పాటు పనిచేస్తున్నప్పుడు మన స్నేహితులకు ఒక పత్రిక ఇస్తున్నామా? దేవుని బైబిల్ చాలామంది బైబిల్ కనపడకుండానే తిరుగుతూ ఉంటారు. క్రైస్తవులని తెలవకుండానే రహస్యంగా జీవిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే భయం. యేసు ప్రభు దేవుడు అనడానికి ఒప్పుకోవడానికి భయం. అన్ని జనుల మధ్యలో దేవుని సువార్తను ప్రకటించడానికి భయం. దేవుని మందిరానికి రావాలంటేనే భయం. ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో. కాబట్టి వాళ్ళైతే అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు ధైర్యవంతులు కదా. అందుకని బైబిల్ ఏముంది? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. దేవుని బిడ్డలు కూడా ధైర్యం విడిచిపెట్టకూడదు, ధైర్యం కలిగి ఉండాలి కదా. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూసినప్పుడు వాళ్ళలో పిరికితనం లేదు, కానీ వాళ్ళు ధైర్యం ఉంది. మనం కూడా దేవుని కొరకు ధైర్యంగా ఈ భూమి మీద జీవించాలి. ధైర్యంగా దేవుని మాటలు తెలియచేయాలి. ధైర్యంగా ఈ భూమి మీద మనం జీవించాలి. నేను క్రైస్తవుడిని, దేవుడు నాకు తోడైనాడు, మా దేవుడు గొప్పవాడు కదా. మనం చూసినప్పుడు అనుకోవాలి వీళ్ళు క్రైస్తవులు రా. మన బండిని చూసినప్పుడు కూడా అనుకోవాలి వీళ్ళు క్రైస్తవులు రా. అలా బండి మీద దేవుని మాటలు ఉన్నాయిరా. కాబట్టి మనం వెళ్తున్నటువంటి మన యొక్క వస్త్రధారం చూసి అనుకోవాలి వీళ్ళు క్రైస్తవులు రా, వీళ్ళు దేవుని బిడ్డలు రా. నిజమండి. అట్లాంటి అనుభవం కూడా మనం వెళ్ళాలండి కదా. నేను మామూలు షర్ట్ వేసుకుని వెళ్ళా, నిజం చెప్తున్నా దైవ సన్నిధులు. నిన్న కలర్ షర్ట్ వేసుకుని బండి మీద వెళ్తే, పాస్టర్ గారు కాయలు ఉన్నాయి తీసుకుంటావా అంటున్నాడు ఒక అతను. సీతాఫలాలు అమ్ముతున్నాడు అటు పక్కన. ఆయనకి ఏం తెలుసు పాస్టర్ గారు అని? ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు. నేనన్నా నేను పాస్టర్ గారు, నేను నీకేం తెలుసు అన్న. మిమ్మల్ని చూస్తే అట్లా అనిపిస్తుందండి అన్నాడు. నిజం కావాలంటే వెళ్ళి అడగండి. ఈ ఎంట్రన్స్లోనే ఆ ఎమ్మెల్యే గారి బిల్డింగ్ ఉంది, అక్కడ హీరో హోండా బైకులన్నీ ఉంచుతారు, దాని ఎదురుగుండగా ఉన్నాడు అతను. కాబట్టి మనం చూసినప్పుడు ఇతరులు అనుకోవాలి వీళ్ళు దైవ సేవకుల్లాగా ఉన్నారు, వీళ్ళు దేవుని బిడ్డలాగా ఉన్నారు, వీళ్ళు క్రైస్తవుల్లాగా ఉన్నారు. మన అవతారాన్ని చూసి ఎప్పుడన్నా క్రైస్తవులు అనుకుంటారా అండి? మనం ఏం చేస్తూ ఉంటాం?
మనం ఇతరులకు భయపడుతుంటాం. అమ్మ మంగళసూత్రం తీసేస్తే ఏమనుకుంటారు, పూలు పెట్టుకోకపోతే ఏమనుకుంటారు. కాబట్టి అంత అలంకరణ మనం లోకంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటాం, మరలా మన లోక అలంకరణ. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అలాగంటి వారు కాకుండా మనం దేవుని కొరకు ఎట్లా జీవించాలి, ధైర్యంగా జీవించాలి. వీళ్ళు క్రైస్తవులరా, వీళ్ళు యేసు ప్రభువు నమ్ముకున్న బిడ్డలరా అనేటట్లుగా నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ధైర్యాన్ని ఈ లోకంలో మనం దేవుని కొరకు రోషం కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతుంది. ఈ లోకంలో ఎవరి కొరకు జీవించాలి, దేవుని కొరకు జీవించాలి, రోషం కలిగి జీవించాలి. వాళ్ళు ఏమంటున్నారు, దేవుడు రక్షిస్తే పర్వాలా, రక్షించకపోయినా పర్వాలా కదా. వాళ్ళకి ఒక నిర్ణయం. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళకున్న ఆశ ఏంటంటే, ఇప్పుడు 40 సంవత్సరాలు బతికాను చాలు, చచ్చిపోతే చచ్చిపోతా, బతికితే బతుకుతా దేవుని కొరకు అంటే వాళ్ళు చూడండి, వాళ్ళ తెగింపు చూడండి. దేవుని కొరకు అలాంటి జీవితాన్ని జీవించాలి. ఇప్పుడు మనం 40 సంవత్సరాలు బతికినామండి. ఇప్పుడు నేనుండ 50 సంవత్సరాలు బతికినా చాలు అనుకోవాలి. ఇక నేను అవసరమైతే ప్రభు కొరకు నేనేమవ్వాలి, హతసాక్షిని కావాలి. మీరందరూ కూడా అట్లాగే అనుకోవాలి కదా. నేను సేవకి వెళ్ళేటప్పుడు మా వాళ్ళు అందరూ అన్నారు, కరీంనగర్ నువ్వేం వెళ్తావురా బాబు, అదంతా నక్సలైట్ల ఏరియా, అదంతా తెలంగాణ వాళ్ళు, మన రాష్ట్రం కూడా కాదన్నారు. నేను అక్కడికి వెళ్ళ క్రితం నేను 38 సంవత్సరాల వయసులో అప్పుడు వెళ్ళినాను అనమాట. అక్కడికి వెళ్తే నేను అనుకున్న 38 సంవత్సరాలు బతికిన సార్లు ప్రభు కొరకు చనిపోతే సరిపోదామని వెళ్ళానండి అక్కడికి కదా. ఒకసారి సువార్త ప్రకటిస్తుంటే మామూలుగా ఇళ్ళంటే వెళ్ళి పత్రికలు ఇస్తుంటే ఒకడు మెడకతో కండవ వేసి లోపలికి లాక్కిని పెట్టి టప్ప 4 గుద్దినాడు కదా. ఇలాంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి. దేవుని బిడ్డలైన నీవునే మనము క్రైస్తవులు అంటే ఎట్లా ఉండాలా. ఇప్పుడు మనకంటే చిన్నోళ్ళు చచ్చిపోయినారు, చాలామంది యాక్సిడెంట్లు వేసి చనిపోతున్నారు. ఇక్కడ కూడా బంటి మిల్లు వెళ్ళేటప్పుడు ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. మనకంటే ఒక యవనస్తుడు చచ్చిపోయి ఉన్నాడు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు బతికినాం చాలు, ఇక బ్రతకుగోరు వారు ఎట్లా ఎవరి కొరకు బతికించాలంటే అపొస్తలుడైన పౌలు అంటాడు, బ్రతకుగోరు వారు ఎవరి కొరకు బతకాలి, క్రీస్తు కొరకు బతకాలి. బ్రతికే మనం ఎవరి కొరకు బతకాలి, క్రీస్తు కొరకు బతకాలి. సచ్చిన చేప ఏం చేస్తుంది, సచ్చిన చేప ఎటుబడితే అట్టే కొట్టుకుని పోద్ది. బతుకుండా చేప ఏం చేస్తుంది, అది ఎదురెత్తుంది. నీళ్ళకి ఏం చేస్తుంది అండి, ఈదుతూ ఉంటుంది అనమాట అది కదా. అందుకే పులస అనేదంట, అది అంతకితం అది వేరే రకమైన చేప అంట. అది నీళ్ళకి ఎదురీదుదంట. నీళ్ళకి ఎదురీదినప్పుడు దాని రూపం మారుతుందంట. అందుకే దాని పులస అనేటువంటి ఆకారం మంచి రుచి గల మరి చేపగా అది ఉంటుంది అనమాట. దేవుని బిడ్డలైన నీవునే మనం కూడా ఇక జీవించేవాడు ఎవరి కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు జీవించాలి. అందుకే పౌలు అంటాడు, ఇక నేను జీవితం నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కొరకు నేను జీవించుతున్నాను అంటాడు. ఇక నుంచి ఇప్పుడు 50 సంవత్సరాలు ఉన్నాయి, లేకపోతే 60 సంవత్సరాలు ఉన్నాయి, లేకపోతే 40 సంవత్సరాలు ఉన్నాయి. ఇక నుంచి అయినా ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు పట్టుదల కలిగి జీవించాలి, నిజమైన భక్తి కలిగి జీవించాలి, పవిత్రత కలిగి జీవిద్దాం, ప్రార్థన జీవితాన్ని కలిగి జీవిద్దాం, దేవుడిని ఆశ్రయిద్దాం, అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడదాం. కాబట్టి విశ్వాసంతో జీవిద్దాం. ఇక నుంచి అయినా ఆజ్ఞలు గైకుందాం, ధైర్యంతో ఉందాం. ఈ విషయాలను నీవునే మనం కూడా కలిగి ఉండాలి. ఏం పర్వాలేదు, ఇన్ని సంవత్సరాలు జీవించాం, నాకంటే చిన్నోళ్ళు చనిపోయినారు, కరోనా వచ్చి నాకంటే ఎంతోమంది చనిపోయినారు, నాకంటే చిన్నోళ్ళు, నాకంటే పెద్దోళ్ళు. కాబట్టి మరి దేవుడు ఇన్ని రోజులు మనల్ని ఉంచినాడు. అదే మరి ఆ కరోనా వచ్చినప్పుడు చనిపోతే అప్పుడేం చేసేవాళ్ళు, లేకపోతే 20 సంవత్సరాల వయసులో యాక్సిడెంట్ అయ్యి చనిపోతే అప్పుడేం చేసేవాళ్ళు. కాబట్టి ఉన్న జీవితాన్ని ప్రభు కొరకు ఉపయోగించాలి. ఇంకా మనం చిన్నపిల్లల్లాగానే ఇంకా 1వ పాట అయిపోయినాక, 2వ పాట అయిపోయినాక, 3వ పాట అయిపోయినాక, ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత ఒక బల్ల వర్తమానానికి 1 వారం వస్తే 1 వారం రాము, బ్రొక్కుడికి రాము, సంఘ ప్రార్థనకు రాము. ఇంకా చిన్నపిల్లలు వెళ్ళి ఉంటే ఎందుకండి. దేవుడు ఎలాంటి వారి విషయంలో దేవుడు వీళ్ళు నా బిడ్డలు అనిపించుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఒక మాట మనం చదువుకుందాం చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక ఈ మాట చదివి ప్రార్థనలో ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందుదాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం
హెబ్రీ 11:16 అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడినని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడ్డాడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఏం చేస్తూ వచ్చినాడంట? ఒక పట్టణమును సిద్ధపరుచున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. కాబట్టి వారి కొరకు దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరిచినాడంట. నీ కొరకై నా కొరకై దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన తాను వారు దేవుడిని అనిపించుకున్నట్టు ఆయన సిగ్గుపడ్డాడంట కదా. మనల్ని చూసి దేవుడు సిగ్గుపడకూడదు. ఇదిగో ఏబోలే చెప్పాలి, ఇదిగో నా దాసుడు. ఆయన గురించి మనం గర్వంగా చెప్పుకోవాలి. మనల్ని గురించి దేవుడు సిగ్గుపడేటట్లు ఉండకూడదు. మన దేవుని బిడ్డలం అనడానికి దేవుడు సిగ్గుపడే స్థితిలో మనం ఉంటామంట. కాబట్టి మనం కూడా అలాంటి రోషము లేనటువంటి జీవితాన్ని కాకుండా రోషము కలిగినటువంటి భక్తితో మనం జీవించాలి కదా. మనకు ఒక సామెత ఉందన్నమాట, మనిషికి ఒక మాట గొడ్డుకొక దెబ్బ అన్నారు. దేవుని బిడ్డలైన మనము ఒక మాట చాలు. దేవుడు మాట మనకు ఒక మాట దేవుడు మనకు ఆజ్ఞాపిస్తే దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. భక్తి జీవితంలో మనం కొనసాగాలి. అది దేవుడు మన ఎద్దు నుండి కోరుకుంటున్నాడు. సండే స్కూల్ పిల్లలకు చెప్పినట్లుగా వారం మరలా మనం అదే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం క్రైస్తవంలో. సండే స్కూల్ పిల్లల మాదిరే ఎంతనా పిల్లలు ఏం చేస్తుంటారండి, మరలా మర్చిపోతుంటారు అన్నమాట. కాబట్టి మనం అలాగ ఉండకుండా మనం కూడా ఆత్మీయంగా ఎదిగే బిడ్డలంగా అన్ని విషయాల్లో శద్రకు మేషకు అభిజ్ఞగోవలే మనం కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.